బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కొంపల్లి దండెమూడి ఎన్క్లేవ్ లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ట్యాంక్ బెడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకైతే పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, నిన్న ఏదైతే మన హరీష్ రావు ఒక అరెస్ట్ కావచ్చు, లేదు అని అంటే ఇతర బీఆర్ఎస్ పాడి కౌశిక్ అరెస్టులపై మాత్రం ఈ రోజు బీఆర్ఎస్ నాయకులంతా కలిసేసి అయితే ఆ ట్యాంక్ బండ్ పై ఉన్న 125 అడుగుల అంబేద్కర్ దగ్గర మాత్రం పిలుపునివ్వడం జరిగింది ధర్నాకు. అయితే దీనికి భారీ ఎత్తున తెలంగాణ నుంచి పలు చోట్ల నుంచి కూడా, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు మాత్రం ధర్నాకు వస్తున్న సందర్భంగా మాత్రం ఈ రోజు ఉదయం నుంచే కావచ్చు 7 గంటల నుంచి మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలను మాత్రం అరెస్ట్ చేస్తున్న విషయం మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రస్తుతం. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా ఉదయం నుంచి హరీష్ రావుని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రాత్రి వరకు విడుదల చేయలేదు. అలాగే పాడి కౌశిక్ ని కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్ మాత్రం మంజూరు చేయడం జరిగింది. 7:30 గంటలకు బెయిల్ మంజూరు తర్వాత ఈ రోజు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో మాత్రం పోలీసులు ముందస్తు జాగ్రత్తల కోసం హౌస్ అరెస్టులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికి వరకు చూసుకున్నట్లయితే గచ్చిబౌలిలోని హరీష్ రావు నివాసం కావచ్చు, లేదు అనంటే ఇటు మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, లేదు అనంటే కవిత బంజారాహిల్స్ లోని కవిత కావచ్చు, ఎమ్మెల్సీ అందరినీ ఎక్కడికక్కడ మాత్రం హౌస్ అరెస్టులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.